బెంగళూరు మెట్రోలో ఆఫీస్కి వెళ్ళాం కన్నా ఏమంటారు ఎడ్ల బండి రైలు బండి ఉంటాయి కదా, ఆర్టీసీ బళ్ళు, దానిలో వెళ్ళడం మేల్లో ఉంది. ఇప్పుడు ఇంకోటి ఎల్లో లైన్ ఒకటి యాడ్ చేశారు, మంచిది యాడ్ చేస్తే. బట్ ఏమవుతుందంటే ప్రతిరోజు మెజెస్టిక్లో తోసుకొని ఎక్కాల్సి వస్తుంది జనం. ఒకరి మీద ఒకరు దోసుకుని 6 బోగీలు ఉన్నా కూడా ఇది పరిస్థితి. హైదరాబాద్లో కూడా ఎక్కాను నేను 3 బోగీలు, అందులో లేడీస్ కోటి, సో జెంట్స్కి 2 అన్నమాట. రాయదుర్గంలో లాగౌట్ అయిన తర్వాత చూడాలి. బాప్రే, ఇక్కడైతే మెజెస్టిక్లోనే అలా ఉంది. ఏమో మరి ఎందుకు, ఏం చేయాలో మరి అదే తెలుసుకోవాలి వాళ్ళే. బట్ ఒక విషయం ఏంటంటే పాపం బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ పెట్టారు. వైట్ ఫీల్డ్కి తర్వాత వైట్ ఫీల్డ్ ఒకటి, పత్తందూరు అగ్రహారం ఒకటి, ఎక్కడైతే మేజర్ ఐటీ కంపెనీస్ అన్నీ ఉన్నాయో ఆ విషయంలో బాగా చేశారు. బట్ సరిపోవట్లేదు, జనం అంతమంది ఒకేసారి వస్తుంటే. సరే, మనమైతే కుర్రాళ్ళం కాబట్టి ఎక్కేస్తాం. పెద్దోళ్ళు ఆడవాళ్ళకి చాలా కష్టంగా ఉంది లోపలికి ఎక్కిన తర్వాత. సఫకేషన్స్, తర్వాత ఊపిరి ఆడకపోవడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో దయచేసి ఏం చెప్తా అంటే 10 నిమిషాలు ముందు బయలుదేరి జాగ్రత్తగా మెట్రో ఎక్కి తోసుకోకుండా మీ తోటి ప్రయాణికుని గౌరవించాలి. ఎందుకంటే సివిక్ సెన్స్ చాలా ఇంపార్టెంట్. సివిక్ సెన్స్ లేకుండా ఒక పర్సనాలిటీ కానీ ఒక ఇండివిజువల్ కానీ కరెక్ట్గా ఉండడు. సివిక్ సెన్స్ చాలా ఇంపార్టెంట్. అదనమాట పరిస్థితి. సో మా ఆఫీస్కి అయితే వచ్చేసాను, వైట్ ఫీల్డ్లో ఉన్న ఎల్టీఐ మైంట్రీ ఆఫీస్కి. మా ఇక్కడ 2 క్యాంపస్లు ఉన్నాయి. శ్రీ సత్యసాయి హాస్పిటల్ దిగిన వెంటనే అటు సైడ్ ఒక క్యాంపస్ ఉంటుంది, రైట్ సైడ్ వెళ్తే టీసీఎస్తో పాటు ఎల్టీఐ ఉంటుంది, గోపాలన్ యాక్సెస్ అంటాం. ఇటేమో ఇంకోటి ఉంటుంది కేఐఏడిబి టోటల్ ఎన్విరాన్మెంట్ అని పెద్ద అపార్ట్మెంట్ ఉందన్నమాట. విండ్ మిల్స్ ఆఫ్ యువర్ మైండ్ ఆ అపార్ట్మెంట్ ముందు ఉంటుంది. సో అక్కడ దాకా వచ్చేసాను. 2 ఆఫీసులు ఉన్నాయి మాకు, ఫేజ్ 1 ఫేజ్ 2 అని. సో ఒక బిల్డింగ్ వచ్చేసి 6 ఫ్లోర్లు, 7వ ఫ్లోర్ వచ్చేసి క్యాంటీన్, ఇంకో బిల్డింగ్ వచ్చి 10 ఫ్లోర్లు, 10వ ఫ్లోర్లో క్యాంటీన్. ఫేజ్ 1 6 ఫ్లోర్లు, ఫేజ్ 2 10 ఫ్లోర్లు. అదనమాట పరిస్థితి. సో తర్వాత మాట్లాడుకున్నాం. ముందు అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేయకపోతే. బాయ్.